నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు. 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా ఉంచినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదిక. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి నేడు సీఎం శంకుస్థాపన. పేదలకు మరో 100 ఏళ్లు సేవలందించే లక్ష్యంతో నిర్మాణం. సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కేంద్రంపై ఒత్తిడికి సర్కారు సిద్ధం. త్వరలోనే మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఢిల్లీకి రాష్ట్ర బృందం. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే ఔత్సాహికులకు ప్రభుత్వం అండ. యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నేడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.